హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ప్రతి మతంలో విద్రోహులు ఉంటారు. ప్రతి మతంలో అద్భుతమైనటువంటి గొప్ప గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి మత సారం కూడా మనిషిని మనిషిలా ప్రేమించమని, ఆదరించమని. మానవ సేవే మాధవ సేవ. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా ఉంటే ఉండొచ్చుగాక, అంతిమంగా ఏ దేవుడైనా చెప్పేది తోటి మానవుడిలో దైవాన్ని చూడమని, అందరినీ చక్కగా మంచిగా ఉంచమని. సో ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, టెర్రరిస్టులు అనగానే ముందు ఒక మతం గుర్తొచ్చుతారు. ముస్లింలు అంటారు. ముస్లింలు ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ టెర్రరిస్ట్ అనే కొద్ది మంది వల్ల చెడ్డ పేరు. అలాగే క్రైస్తవులు, అలాగే హిందువులు, ప్రతి మతంలో ఉంటూనే ఉంటారు. కాకపోతే ఓ మతంలో ఎక్కువ, ఓ మతంలో తక్కువ అన్నట్టు. ఇప్పుడు ఇది చెప్పాను. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ ఉన్నారు. మతాలకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా బెస్ట్ వేలో అందరికీ ద బెస్ట్ ఇస్తున్నాడు. అది పరిపాలన అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు యోగి వల్ల ముస్లింకి చాలా నష్టం అని కొంతమంది అంటారు. యోగి ఎంతమంది చేసినా ముస్లింలు మాత్రం యోగి దరిదాపులు లేరని ఇంకొంతమంది అంటారు. మీకు అర్థం చేసుకోవాల్సింది ఇదే. అటువంటి దిక్కుమల వార్తలు కాదు, ఇది పనికొచ్చే వార్త. అజర్ హుసేన్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ అయోధ్యలో 300 మందికి ఆయన ఆతిథ్యం అనవచ్చు, ఆసరాగా ఉండటం కావచ్చు అనుకోవచ్చు. కుంభమేళాకి వెళ్ళే వారికి సంబంధించి ఆయన విడిది సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అజర్ హుసేన్ 300 మంది వెనకాల అటాచ్ చేస్తుంది అదే. ఇవి వీడియో అయిపోయాక వాళ్ళ వాయిస్ కూడా పెడతాను, హిందీలో ఉంది చూడండి. తర్వాత మహమ్మద్ అలీ అని చెప్పేసి ఇంకొక అతనేంటి వృద్ధ మాతేశ్వరి అని చెప్పేసి ఒక అమ్మవారి ఆలయం. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆ అమ్మవారి టెంపుల్కి సంబంధించి అతనే ధర్మకర్తగా ఉంటూ ఆ అమ్మవారికి పూజలు పునస్కారాలు, తర్వాత వచ్చే డబ్బులతో దాన ధర్మాలు రకరకాలుగా ద బెస్ట్ వాళ్ళు చేస్తున్నాడు. ఏమయ్యా అలీ, నువ్వు మరి ముస్లింవి, నీకేంటే ఇదంతా అంటే, సార్ ఆ దేవత మమ్మల్ని కాపాడుతుంది, ఆ దేవత వల్లే మేము ఈరోజు సౌఖ్యంగా ఉన్నాం, శుభ్రంగా ఉన్నాం, 10 మందికి మంచిగా వద్దాం అని చెప్పేసి అన్నాడు. ఉత్తరప్రదేశ్లో అది కూడా ఓకే. ఇదే ఉత్తరప్రదేశ్లో 2015 or 17 బిసాడ్ అని చెప్పేసి ఒక గ్రామం. ఉమేష్, అశోక్, వినీత్ అని ఈ ముగ్గురు కనుక లేకపోతే ఆన్ అరౌండ్ 70 మంది చచ్చిపోయేవారు. చచ్చిపోవడం ఘోరంగా చంపేసేవారు. 2 గంటల పాటు ఈ ముగ్గురు కష్టపడి ఆ 70 మంది ఊరు దాటించారు. ఇప్పటికి ఆ 70 మంది అంటారు వినీత్, ఉమేష్ అండ్ అశోక్ వీళ్ళు కనుక లేకపోతే మీరు చచ్చిపోయేవాళ్ళని. ఎందుకు? ఆ గ్రామంలో ఒక ఆవును చంపాడు ముస్లిం. దాంతో ఇక వాడిని చంపేయాలి అన్న ఇదిలో ఉండి చంపేశారు. వీడియో చేయడం కారణం ఇంకొకరు అన్నట్టు మొత్తాన్ని చంపారు ఊర్లో ఉన్న అందరని చెప్పేసి మూకులు మొడిగి ఎదురు చేస్తున్న మూమెంట్లోనే ముందుగానే పసిగట్టి వారందరూ కూడా ఊరు దాటించారు ఈ వినీత్, ఉమేష్ అండ్ అశోక్. సో అందుకు నేను చెబుతుంది ఏంటంటే, దయచేసి మీరు ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, హిందువులైనా మనమంతా భారతీయులు. తోటి మనిషిలో దేవుడిని చూడండి. లేదు మా దేవుడు అసలు మేము మనిషిలో చూడమంటారు, ఓకే చూడొద్దు, కానీ వాటి మనిషిని మనిషిలా చూడండి. వీలైతే సాయం చేయండి, ఆకలితో అంటే అన్నం పెట్టండి, మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీకు సరిపడా ఉంచుకొని మిగతా వాడికి పెట్టండి, అంతే. అదర్వైజ్ వద్దు, అపత్రదానం వద్దు. సో అంతిమంగా నేను చెప్పేది, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ దిక్కుమలైన రాజకీయాలు ఉన్నటువంటి మన ఈ దేశంలో ఇటువంటి గొప్ప మనుషులు ఉన్నారు. హిందువులలో, ముస్లింలలో, క్రైస్తవులలో, సిక్కులలో, బౌద్ధులలో, జైనులలో, పార్సీలలో ఎంతోమంది ఉన్నతమైనటువంటి భావాలు కలవారు ఉన్నారు. కాబట్టే భారతదేశం ప్రపంచానికి ఈరోజు ద బెస్ట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ 2 days బ్యాక్ ఇవ్వాలి, సండే రోజు ఇద్దామని చెప్పేసి ఆపున్నాను. प्रयागराज से अयोध्या के रास्ते में ये मुस्लिम भाई, इनका ये घर है, ये घर में ये पूरा घर इनका है, अपना घर अपने लिए बनाते हैं, ये अपने लिए छोड़ दिया हमारे को रुकने के लिए, खाना बनाने के लिए, हर आदमी की सेवा करने के लिए। लाइट नहीं था तो जनरेटर चालू करके पानी की व्यवस्था किया। ये अपना हिंदू मुसलमान सब छोड़ के एक भाईचारे में ये सभी भक्तों का हर चीज से स्वागत किया है, हर चीज से पानी की और चीज की व्यवस्था की है। ये दोनों आदमी 3, 4, 5 आदमी इनके सबके काम रहते हैं, लेकिन अपना काम छोड़ के ये लोग अपना सेवा कर रहे हैं। ठीक है, ये सोचते हैं कोई भी अपना साला से जाते हैं तो पूरा हिंदू लोग अपने ठीक है साला से जा रहे हैं, सेवा करो। ये मुसलमान लोग होके
हिंदू लोगों का अयोध्या जा रहे हैं, इतना तन मन धन से ये लोगों ने अपना डीजल भी जलाया है। ये लोगों ने इतना सेवा किया है, तो इसके लिए बहुत तालियां बजाओ, बहुत बहुत स्वागत। कभी राजस्थान आओ तो सेवा का मौका दो, और आपका ऋणी रहेंगे हर घंटे में। आपका एहसान हम कभी नहीं चुका पाएंगे, लेकिन आज आप लोग आए, पूरा दिन कीमती आपने हमारे को दिया, हमारी टीम को दिया, और 300 आदमी को अपने घर में रोकने के लिए बहुत बड़ा कालजा चाहिए। आपने 300 आदमी को मानवता है, और मानवता से जो भी कुछ कार्य किया जाता 300 है आदमियों को अपने तो वो घर में कम रोका है, आपने। जितना भी कर दे कम है। और एक आप लोग आज यहाँ पर आए हैं, जब से ये मेला शुरू हुआ है तब से जो भी यात्री इधर से आते जाते हैं और वो अगर यहाँ पर रुकते हैं तो उनको पूरी सुविधा दी जाती है। आप अपना नाम बताओ, आप अपना नाम बताओ। जी, हमारा नाम अजहर हुसैन है, अजहर हुसैन। आप हमारे पापा जी हैं। मेरा नाम शारिफ कमाल है। और जितने और- यात्री आज से नहीं, लगभग जब से मेला शुरू हुआ है तब से डेली जितने लोग आते हैं सारे लोग बहुत बहुत धन्यवाद।